హాయ్ అన్న. ఇప్పుడే దేవరా 2 ట్రైలర్ వచ్చింది. సో దానిపైన మీ స్పందన ఏంటి? అసలు మామూలుగా లేదన్నా. అసలు అభిమానులకి ఇన్నాళ్ళు వెయిట్ చేసిన అభిమానులకి ఫుల్ మీల్స్ అయితే దొరుకుతాయి. ఈ ఒక్క ట్రైలర్ తోనే కాదు, 27 అయితే ప్రపంచం మొత్తం కూడా ఫుల్ మీల్సే. అసలు మామూలుగా లేవు బాసు. డైలాగులు చూస్తుంటే రాత్రి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో మొత్తం సముద్రం అంతా ఎరిపెక్కిపోయిందంట. దాని అంతటికే కారణం నేనేనే అని ఒక డైలాగ్ ఉంది చూడు. అదైతే ఎన్టీఆర్ నోట్ అవుట్ ఏంటంటే అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు అసలు. ఇంకొకటి మన దేవరా దేవుణ్ణి భయపడాలంటే దేవుణ్ణి తలవాలే, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవరా కథ వినాలంట. అబ్బాబ్బాబ్బా అసలు దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరిచ్చారు? ప్రకాష్ రాజ్ గారు. అసలు ప్రకాష్ రాజ్ గారు దీంట్లో పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టర్ నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ ట్రైలర్ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు, ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మరేంటి కొరటాల శివకి ఇది మరి హిట్ కాబోతుందా ఫ్లాప్ కాబోతుందా? కాదు బాసు, మామూలు హిట్ కాదు. కొరటాల శివ పేరు టాప్ లిస్ట్ లో ఉంటది. డైరెక్షన్ మొత్తం లిస్ట్ లో ఇప్పుడు టాప్ లో ఉంటాడు అన్నమాట కొరటాల శివ. ఈ ఒక్క ట్రైలరే దానికి నిదర్శనం. ఏంటి ఇప్పుడు ఇందులో డబుల్ క్యారెక్టరే. తండ్రి కొడుకుల క్యారెక్టర్. మన తంగం, మన బైరా. తంగం అంటే ఎవరో కాదు, జాన్వీ కపూర్. మన బైరా ఏమో సైఫ్ అలీ ఖాన్. లాస్ట్ టైం ఏమో మన ఎన్టీఆర్ ఏమో RRR లో పూల పైన వచ్చిండు. ఇదేంటి చేప, ఏదో చేపల ఫైటింగ్ ఏంది? షార్క్ మీద. ఓకే, అప్పట్లోనే ఇది షార్క్ వచ్చినాయి కానీ అప్పుడు అంత విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ లేవు. ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి కాబట్టి ఇది సీన్ పండుద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సముద్రం ఓరియంటెడ్ మొత్తం స్టోరీ మొత్తం. అవును, అప్పుడు సముద్రం కాడ ఉండే మొత్తం ఏరియానే కవర్ చేసి వాళ్ళ కథనే తీసాడు. దేవరా అనేవాడు సముద్రపు రాజులాగా నాకు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఇది ఒక తండ్రి ఏమో క్రూరమైన క్యారెక్టర్, కొడుకుదేమో చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. మరి డాన్స్ స్టెప్లు ఇంకా చెప్పాల్సింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే డాన్స్ అంటేనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మించినోడు ఎవడో లేడు. ఇంకా ఇక రాడు కూడా. కూచిపూడి చేయాలన్నా, బ్రేక్ డాన్స్ చేయాలన్నా అన్ని మడతెట్టేస్తాడు. అసలు ఎన్టీఆర్ తో సమానంగా వేసిందంట ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈమె డైలాగ్ కూడా జాన్వీ కపూర్ గారు ఒక సింగిల్ టేక్ లో చెప్తుందంట డైలాగు. అసలు ఎన్టీఆర్ చాలా అప్రిషియేట్ చేశాడంట జాన్వీ కపూర్ ని. ఫస్ట్ సినిమా అయినా కానీ, తెలుగు సినిమాలో ఫస్ట్ సినిమా అయినా కానీ ఇప్పటి వరకు అయితే పాపం జాన్వీ కపూర్ కి మన సైఫ్ అలీ ఖాన్ కి సరైన ఇట్లు పడలా. తెలుగులో ఎక్స్పెషల్లీ ఆదిపురుషులో సరైన రోల్ పడలా సైఫ్ అలీ ఖాన్ కి. ఇక ఎదురు చూస్తున్నారు గట్టిగా కొట్టాలి ఈ సినిమాతో, దేవరాతో అని. ఎక్స్పెషల్లీ ఇదైతే ఖచ్చితంగా 27న సునామీ సృష్టిస్తుంది. కలెక్షన్స్ లో కానీ, ఎందులో అయినా సరే, రికార్డ్స్ లో కానీ, దేంట్లో అయినా సరే అన్నింటిని తుడిచిపెట్టుకుపోద్దని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను. తగ్గొచ్చాను భయ. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. ఇంకోటి డైలాగ్ చెప్పలేదు. చెప్పు. ఆల్రెడీ సముద్రంలో ఒక దేవరా ఉన్నాడో, మళ్ళీ కొండ మీద ఇంకో దేవరం తయారు చేయకు బైరా, నీకే ప్రమాదం అన్నాడు మన శ్రీకాంత్ రెడ్డి అన్న. శ్రీకాంత్ గారు చాలా అంటే చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ కూడా మనం చూసాం. అవును, శ్రీకాంత్ గారు ఇందులో విలనా లేకపోతే సపోర్టింగ్ రోలా? సపోర్టర్ హీరో కాదు, విలనే. వీళ్ళందరూ కూడా ఒక జాతికి చెందిన వాళ్ళు. ఎవరో మన బైరా గాని, జగపతి బాబు గాని, శ్రీకాంత్ గాని, వీళ్ళందరూ సైఫ్ అలీ గాని వీళ్ళందరూ ఒక దేవరాకే ప్లానెడ్ చేసి దేవరాన్ని చంపేద్దామని తిరిగే ఒక మోక అనుకుంటున్నాను నేనైతే. టోటల్గా అయితే సినిమా గుద్దవాల ఉంటుంది కూడా. ట్రైలర్లు మట్టుకు గుద్దవాల ఉంది. మొత్తం మీద ఈసారి మొత్తం రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రో, థ్యాంక్ యూ.